రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మహిళలకు ఎటువంటి భద్రత కల్పించడం లేదు. ఇంతవరకు కూడా చూస్తుంటే ఎన్నో అగాత్యాలు, ఎన్నో మానభంగాలు, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి అంటూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల మహిళలంతా కూడా ఈరోజు ధర్నా చేపట్టిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ ధర్నాలో ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆ మెమోరాండం సమర్పించిన పరిస్థితి కానీ ఇదే క్రమంలో ఈరోజు విజయనగరంలో కూడా అదే రీతిలో జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో కూడా మాట్లాడడానికి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి మహిళా లీడర్స్ అయితే ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఎలా చూడాలి ఏంటి? ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుందంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ విధంగా పరిపాలన జరుగుతుందంటే ఏంటిది? కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ విధంగా పరిపాలన జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఈ 2 ఏళ్ల కాలంలోని ప్రతి ఒక్క వర్గం, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మహిళలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అన్ని వర్గాలు కూడా ఈరోజు కింద స్థాయికి వెళ్ళిపోయారు. అంటే దానికి ముఖ్యమైన కారణం కూటమి ప్రభుత్వం. ఏమ్మా శ్రావణి ఎలా చెప్తారు అంటే, అటు ఉద్యోగ అవకాశాలు అన్నారు, ఉద్యోగాలు లేవు, ఇటు పెన్షన్ అన్నారు, కొత్త పెన్షన్స్ లేవు, ఉన్న పెన్షన్స్ తీసేశారు, కొత్త పెన్షన్స్ లేవు, ఆడవాళ్ళకి రక్షణ అన్నారు. ఈరోజు ఆడవాళ్ళకి ప్రతి నెల కనీసం యావరేజ్గా 3-4 మనం వింటూనే ఉన్నాము వాళ్ళపై జరిగిన అఘాయిత్యాలు, అత్యాచారాలు. మరి ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలాగుంది అంటే ఖచ్చితంగా ప్రజలు ఈ వాళ్ళంతట వాళ్ళే ఈరోజు అయ్యో అనవసరంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామే అని చెప్పేసి వాళ్ళ నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో కనిపిస్తుంది. ఈరోజు ఈ ఆడవాళ్ళకి ఈ రాష్ట్రంలో భద్రత లేదు అనే కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా మన విజయనగరం జిల్లాలో కూడా ఈరోజు విజయనగరం జిల్లా ఆడబిడ్డలందరూ కూడా రోడ్డునెక్కి ఇక్కడ అంబేద్కర్ దగ్గరికి మాకు ఉండేది నువ్వే దిక్కయ్యా, ఈ రాజ్యాంగాన్ని రచించిన నువ్వు ఒక్కడే దిక్కయ్యా అని అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, అయ్యా మీరు పెట్టిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాదు, రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ ఈరోజు మన రాష్ట్రంలో అమల్లో జరుగుతుంది, ఖచ్చితంగా మళ్ళీ మీ బ్లెస్సింగ్స్ ఈ రాష్ట్రం పైన ఉండాలని చెప్పేసి ఆయనకి ప్రతి జిల్లాలో కూడా ఆయనకి ఒక ప్రత్యేకమైన రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మేడం గారు మీరు చెప్పండి, ఎలా చూడాలి? కూటమి ప్రభుత్వం ఏర్పాటైన మహిళలకు ఎటువంటి రక్షణ కల్పిస్తూ ఉన్నారు? ఈరోజు జరుగుతున్న దాడులు ఇవన్నీ కూడా ఎలా చూడాలి ఏంటి ఇదంతా? అసలు నేను ఒకటే విషయం చెప్తాను, ఇది మహిళలకే కాదు, అసలు ఈ రాష్ట్రంలో ఒక రాజ్యాంగం అంటే వాళ్ళకి గౌరవం లేదు, బాధ్యత లేదు. అసలు ఫస్ట్ రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయమని చెప్పండి. అసలు అంబేద్కర్ గారు రాసింది ఏంటి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? అసలు మహిళలకు రక్షణ గురించి అలా ఉంచండి. అసలు మహిళ ఇలాగా మరీ ముఖ్యంగా నేను ఒక విషయం అడుగుతా. మన హోంమంత్రి గారు సింగపూర్ వెళ్ళారు, ఏం చెప్పారు? ఆవిడ వచ్చి నేను ఒక పోలీస్ని మీరు ఎంతమంది అయ్యా అని అడిగాను అని అడిగితే అక్కడ మా దాంట్లో వ్యవస్థ ఇంతమంది ఉన్నారు అని చెప్పి లక్షల్లో కాదు వేలల్లో ఉన్నారని చెప్పారు. ఏమైనా అంటే అమరావతిని సింగపూర్లో తీర్చిదిద్దుతాను అంటున్నారు. కరెక్టే, కానీ సింగపూర్లో రక్షణ ఎలాగుంటుందో చూసి వచ్చారా? మరి వెళ్ళి ఊరికినే మా ప్రజాదానం అంతా ఊరికినే వేస్ట్ చేసి వచ్చారా సింగపూర్లో? మరి అక్కడ రక్షణ ఎలాగుంటుంది? అర్ధరాత్రి 2 గంటలు మనం రోడ్డు మీద నడుస్తూ వెళ్ళినా కూడా అక్కడ రక్షణ చూడమనండి. ఆ ఊరికినే సింగపూర్ చేస్తానని కాదు, అసలు ముందు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండనియండి. మా జగనన్న ఉండేటప్పుడు ఎలాగుండేది రాష్ట్రం? ఎలా ఉండేది? ఆడవాళ్ళకి ఏమైనా జరిగితే వెంటనే రోడ్డు మీద కీర్చుకొచ్చేవారు వాళ్ళని. ఈరోజు ఏం జరుగుతుంది? రోడ్డు మీద మేము వస్తున్నాం, వాళ్ళు ఈర్చకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మా సోషల్ మీడియా వాళ్ళ మీద ఎన్ని కేసులు పెడుతున్నారండి. మొన్న చూసాం కదండి, మనం అందరూ ఎక్కడో ఉన్న మనిషిని విజయనగరంలో కేసు పెట్టి ఫస్ట్ తీసుకొని వచ్చి తెలంగాణ వెళ్ళి లాక్కొచ్చారు ఇక్కడ నుంచి వెళ్ళి. మరి ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారయ్యా? అందుకని అసలు పోలీస్ వ్యవస్థే ఫుల్ డిజాస్టర్లో ఉంది. అసలు పోలీస్ వ్యవస్థనే, అసలు పోలీసులు అంటే ఎంతో గౌరవం ఉండేది జనాలకి. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు. వాళ్ళే ఇలాగుంటే ఇంకా దిక్కు ఎక్కడ చెప్పుకోవాలి? ఏదైనా బాధ వస్తే ఎవరయ్యా మాకు దిక్కు? అసలు ఇది మేము ఈరోజు ఏంటనంటే ఎలా చూడాలి అని అడుగుతాం. ఎలా చూడాలి కాదు, ఒక మనిషికి ఒక ప్రాథమిక హక్కులు ఇవి కాపాడాలి ఫస్ట్. వాళ్ళు ఏ పాలన చేస్తారో ఏం చేస్తారో అవన్నీ వాళ్ళని లెక్కల్లోని పేజీల్లోని ఉంచుకోమని చెప్పండి, బుక్స్లో ఉంచుకోమని చెప్పండి. ముందు ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, కనీస హక్కులు, వైద్య విద్య రక్షణ ఇలాంటి హక్కులు ఇలాంటివైనా కనీసం కల్పించాలని ఈరోజు మేమందరం కోరుకుంటున్నాం. కనీసం అవేనా కళ్ళు తెరుచుకొని ఒక మానవత్వంతో ఇదేనా చెయ్యండి అని మేము చెప్పి అడుగుతున్నాం. ఇదే ఈరోజు మా డిమాండ్, అంతే. మీరు చెప్పండి ఎలా చూడాలి ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న పోలీస్ జిల్లాలో జరుగుతున్న దాడులను ఎలా చూడాలి? ఇది ఈరోజు ఎంత సిగ్గుచేటంటే రాష్ట్రంలో ఉన్న మహిళలకు భద్రత లేదు.
కనీసం ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థని ఇలా నా మీద దాడి చేశారు, నన్ను కాపాడండి, మా కుటుంబానికి రక్షణ కల్పించండి అని అడిగితే కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థ పట్టించుకునే పరిస్థితి లేదు. అదే ఆ రోజే కంప్లైంట్ ఇచ్చే రోజే వాళ్ళు పోలీసులు ఆ కుటుంబానికి రక్షణ కల్పించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోపోగా అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళతో రాజీ పడే చేసే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఇలాంటి ప్రభుత్వాలని మహిళలు చూస్తూ ఉన్నారు, రైతులు చూస్తూ ఉన్నారు, విద్యార్థులు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే అన్ని రంగాల్లో వాళ్ళందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఈరోజు ధర్నాలు, ర్యాలీలు, ధర్నాలు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. రాస్తారోకలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరిచి మహిళల పర జరుగుతున్న ఈ మహిళా హోంమంత్రి కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి కానివ్వండి, ఆ రోజు డిప్యూటీ సీఎం గారు కానివ్వండి చెప్పారు మహిళల విషయానికి వస్తే జీరో టాలరెన్స్ అని. మరి ఏదైతే మీరు మాటల్లో చెప్పారో అది చేతల్లో చేసి చూపించండి అని చెప్పేసి ఈరోజు ప్రతి మహిళ కూడా రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. దయచేసి ఏదైతే గుంటూరులో మన జరిగిన సంఘటన ఉందో విచారణ జరిపించండి. ఎవరైతే మీ పార్టీ నుంచి మాకు కావాల్సింది మీ పార్టీ సస్పెన్షన్ కాదు, చట్టపరంగా ఏవైతే న్యాయం జరగాలి ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఈరోజు చట్టాలు తీసుకురావాలని, రేపు ఏ మహిళ పైనైనా చిన్నపిల్లల పైనైనా చెయ్యి వేయడానికి ప్రతి ఒక్కరు కూడా భయపడే విధంగా ఈరోజు చట్టాలు తీసుకురావాలని ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రావాలి అని చెప్పేసి సభాముఖంగా మరి మీ అందరినీ కూడా నేను వేడుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం కాదు, ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మరోవైపు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు, కనీసం ప్రాథమిక హక్కులు కూడా ఈరోజు ప్రజలకు అందటం లేదంటూ కూడా మరొక వైపు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఈరోజు గుంటూరులో జరిగినటువంటి ఘటన అనేది మళ్ళీ ఎక్కడ పునరావృతం కాకుండా ఉండాలి, వీళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా మీరు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నాయకులే ఇటువంటి అగత్యాలకైతే పాల్పడుతున్నట్టు కూడా తీవ్ర విమర్శలు కూడా గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాడితో రాజేష్, RTV విజయనగరం జిల్లా నుంచి.